और पांचवा हज। यही पांच है। जो ये पांच सिद्धांत का जो अनुकरण कर रहा है उसको मुसलमान कहते हैं। यानी ये इस्लाम के पांच धर्म है ना, उसका पांच सिद्धांत का अनुकरण करते हैं जब, वही मुसलमान कहा जाता है। तो उसमें पहला तौहीद, यानी इसका अर्थ है कि विश्वास, यानी यकीन, विश्वास। क्या है विश्वास? यानी जो जो सृष्टि का निर्माण किया है कौन? वही केवल अल्लाह है, वही है यकीन। जो इसके सिवा और कोई किसी को इबादत नहीं करना है, तो इसलिए इसको तौहीद कहते हैं। तौहीद అంటే భగవంతుడు ఒక్కడే అని చెప్పేది। యకీన్ విశ్వాసం అంటారు, నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం। ఈ సృష్టించింది ఒక అల్లా, ఇంకెవ్వరు కాదు అనే నమ్మే సిద్ధాంతాన్ని తౌహీద్ అంటారు। నెక్స్ట్ నమాజ్ చేయడం। तो రోజుకి 5 సార్లు కనీసం ఎవరైతే నమాజ్ చేస్తారో వహి ముసల్మాన్ హై। तो కానీ చాలా మంది చేయలేరు, ఎందుకంటే వాళ్ళు పనులు పడి ఇలా చేయడం జరగదు కాబట్టి కొందరు అలా చేయలేరు। तो और तीसरा है कि रोजा, और चौथा जकात। रोजा यानी तो क्या है? उपवास, फास्टिंग। रोजा और जकात ये दो ही तो एक रमजान महीने में किया जाता है। ఒక రంజాన్ మాసంలోనే ఈ రెండు చేస్తారు। ఏది? రోజా और जकात। जकात అంటే దానం, రోజా అంటే फास्टिंग। रोजा रखने से इसका क्या पता चलता है? क्योंकि इसमें एक सेवा भाव और मानवता भाव है। क्योंकि जब सभी के लिए खाना और पानी जरूर है ना, जरूर है या नहीं है? क्या इनके बिना जीवित रह सकते हैं हम? रह सकते हैं? नहीं। क्योंकि हमारे जीवन में जितने भी प्राणी हैं इस विश्व में, सभी के लिए खाना और पानी जरूर है। इसलिए इसके मूल्य जानने के लिए हम क्या करना चाहिए? कभी भी इसके बारे में एहसान किए तुम लोग? इसका मूल्य कब जानते हैं? जानना है कि एक दिन आप कम से कम सुबह से शाम तक कभी भी यानी भूखे रहे, ఉపవాసం ఉన్నారు ఎప్పుడైనా మీరు? యాక్చువల్గా ఏంటంటే నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా ఏ ఒక్కరోజైనా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉన్నారా? లేదు। జబ్ రహే తబ్ ఉస్కా మూల్య జాన్తే హై। ఎప్పుడైతే ఒక్కరోజైనా సరే ఉదయం నుంచి సాయంకాలం దాకా నీళ్లు తాగకుండా ఉంటే అప్పుడు యొక్క నీళ్ల విలువ అంటే ఏంటది మనకు తెలుస్తుంది। जो इसलिए इसकी एहसान करना है। और रोजा क्या है? उपवास। ये कब से कब तक मना जाता है? यानी रोजा कम से कम इस महीने में 30 दिन के बाद रमजान मनाया जाता है। तो रोजा सवेरे यानी सूर्योदय से पहले खा जाता है और सूर्यास्त के बाद और इफ्तार किया जाता है। यानी सवेरे ही जो भी खा रहे हैं ना उसको सहरी कहते हैं। అంటే ఉదయాన్నే తింటారు కదా, మార్నింగ్, అది సూర్యోదయం ముందు తినేయాల, దాన్ని ఏమంటారంటే సహరీ అంటారు। ఏమంటారు? సహరీ। और शाम में इफ्तार यानी సాయంకాలం మళ్ళీ ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ తింటారు కదా, దాన్ని ఇఫ్తార్ అంటారు। ఏంటి? ఇఫ్తార్। इसी तरह 30 दिन के बाद रोजा यानी रमजान मनाया जाता है। और इस रमजान महीने में जकात दिया जाता है। जकात और फित्रा। जकात इसका अर्थ क्या है? जो भी जितना भी कमाए हम एक साल में जितना भी कमाए हैं हम, उसमें अंदाजा फॉर एग्जांपल మనం సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి 2.5 రూపాయల లెక్కన దానం చేయాలి। ఎవరికి? गरीब लोगों को। किसी को अम्मा गरीब लोगों को दान करना है, इसको जकात कहते हैं। అంటే మనం సంవత్సరం పొడవునా ఎంత సంపాదిస్తామో దాంట్లో कम से कम 2.5% जो उसको दान करना है हम। नेक्स्ट उसी में फित्रा किसे कहते हैं? इसलिए फित्रा कहते हैं మా ఈదుల్ ఫితర్ ఎందుకంటారంటే ఫిత్రా ఇవ్వడం వల్ల, అంటే దానం చేయడం వల్ల। ఫిత్రా వేరు, అది కూడా దానమే, జకాత్ కూడా దానమే, కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది।
జకాత్ అంటే సంపద మీద ఇంత పర్సంటేజ్ అని తీసి పేదలకి పంచడం. అదే फित्रा या जितने एक परिवार में जितने लोग हैं उन पर इतना दान करना है. అంటే ఒక ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ కి పర్ హెడ్ తో 100 రూపీస్ లెక్కన ఎంత అవుతుంది? 5 మెంబర్స్ కి 500. ఈ 500 ఏం చేయాలి? వాళ్ళు పేదలకు ఎవరికైనా దానం చేయాలి. దాన్ని ఫిత్రా అంటారు. అంటే ఫిత్రాకి జకాత్ की डिफरेंस అర్థమైంది కదా. तो और 5वां है कि नेक्स्ट हज. हज करना है. हज कहाँ है? यानी मक्का का यात्रा करना ही हज है. वो ये 5 सिद्धांत का जब अनुकरण किए उसी को मुसलमान कहते हैं. जो इसमें मानवता भाव है और सेवा भाव भी है. నాకేం తెలుసురా? రంజాన్ అంటే డైలీ కుక్ చేసే కంటే ఒక డే స్పెషల్ గా చేసుకుంటాం, హెవీగా చేసుకుంటాం అని అనుకునేవాడిని. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇంత ఉంటుందో నాకు తెలియదు. సో అంత మీనింగ్ ఉంది ఫెస్టివల్. సో నేను ఒకటి బిలీవ్ చేస్తాను, నాకు తెలిసి ఎవ్రీడే ఒక ఫెస్టివల్. రేపు చేసుకునే ఫెస్టివల్ పేరు రంజాన్ అని మాత్రం నాకు తెలుసు. మేబీ మనకి నాకు తెలిసి ప్రతి డే ఫెస్టివలే మనం అనుకుంటే. రేపు మన కొన్ని పేర్లే తెలుసు మనకి. 25th డిసెంబర్ అని, క్రిస్టమస్ అని, రేపు చేసి రంజాన్ అని, సంక్రాంతి అని కొన్ని పేర్లే తెలుసు. ఆ రిమైనింగ్ 300 డేస్ కూడా ఫెస్టివల్ డేస్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Welcome Subhani madam to అంత కక్షరా నా మీద మీద అడినండ్రా వినండ్రా అమ్మో ఎంత కక్షరా రే. పోతారా వద్దునా ఆకలిగా ఉంటే మనం ఆకలిగా ఉన్నప్పుడు మనకు అంటే మనం అప్పటి బాధని అనుభవించినప్పుడే ఎదుటి వారి బాధ మనకు తెలుస్తుంది. అవునా కదా? ఎప్పుడైతే ఆకలిగా ఉంటామో ఎదుటి వారు కూడా ఆకలిగా ఉండకూడదు అని అవునా కదా? ఉద్దేశంతో ఫాస్టింగ్ ఉంటాం. ఫాస్టింగ్ ఉండి ఎవరు కూడా ఆకలితో ఆకలితో అనే ఉద్దేశంతో ఉన్నాడా ఆడిను ఉండకూడదు అనే ఉద్దేశంతో హ్యాపీ రంజాన్. ఎన్నండ్రా నాన్న ఎన్నన్నా Thank you for it actually. How many of the Muslim children over here? ముస్లిం కాదు రే, ముస్లిం కాదు రు. Third day, second on Ramzan day on go for అంటే సాటర్డే Ramzan day whole day you have to eat.
Then next day you have to go for ఏ పగిలిపోద్ది. take permission. See, actually I know because this is your great festival actually. Because you have only two festivals, that is Ramzan and Muharram, isn't it? Bakrid, okay, whatever. So 3 festivals are there. You can enjoy within 2 days and come back to school. Tuesday ID card is going to be taken for you. If you are absent, your ID card won't come along with your friends. Okay? First of all, for you all, a happy Ramzan. I can say Eid Mubarak? No. Only for Muharram, no, we should. I mean, Bakrid, we have to say that, or for Ramzan? For Ramzan also? Okay, all the children, I mean, who are Muslims over here, Eid Mubarak. Even for Shafi sir, Rafi sir, and Subhana teacher. Okay, teacher, enjoy your festival for your holiday. On Monday. మూతి పగిలిపోద్ది రో. మూతి బాగా కొడతా. So, once again, what I have to say regarding about festival, rather than me already Shubhana teacher and Pasha sir have given you the valuable message about Ramzan, isn't it? I'll only say that you all should be well and good in the school. You have to come to school very happily. You have to obey to your teachers. You have to speak in English. I'm very happy with high school children because you are speaking in English from last year. Thanks for it. I should say for you thanks. Because you are speaking in English. No? Continue that. Okay? Keep it up. So concentrate on your education. ఏం పనులు అంబిక ఏం పనులు అంబిక ఆపు వినరా So your teachers are there. If you have any problem with your teachers and your principals. రా Understood? Naturally, ఏం any principal sir I didn't see till my 12 years experience in my schooling life that high school children caring for your lunch actually. I didn't see anywhere in any school. I mean 2 schools only I worked, but I didn't find for high school checking for lunch. Only for primary we will check. But really, a great principal you have got checking for your lunch especially. So you need to take care of your food habits in a proper way what your sir is instructing. Curd rice, bringing fruits to school. Okay? Continue that. Be happy. మూతి పగిలిపోద్ది And best of luck for the whole total year. Okay? Before Ramzan festival I am saying that for all the 6th to 10th standard children. Especially 10th. You are all 10th? No? Huh? You are there? Work hard. Like last year, we all also should get succeed in your 10th standard, okay? From day 1, you concentrate. Okay, especially boys only. Girls anyhow, they concentrate. Only with boys. Little bit I have a fear with you. You have lot of negligence actually. That negligence, come out of that negligence, okay? Because you are more intelligent than girls. Yeah, but you won't work hard. That is the only problem with you. Thank you, sir. Forgive me, okay? सभी मुसलमानों को और सभी भारतीयों को मेरे तरफ और रत्नम स्कूल कोवूर ब्रांच से तरफ ईद मुबारक। सबका मालिक